నాన్న సింపానా? అమ్మా చెప్పమ్మా. అవును, నువ్వే సింపావు. అమ్మా, ఏదో తెలియక చేసిందమ్మా. ఈ ఒక్క తప్పుని క్షమించండి. ఇప్పుడేమంటావమ్మా? ఓ నమ్మకం ఓడిపోయింది, ఓ స్వార్థం గెలిచింది. అందుకే ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచమని చెప్పేది. మంగా, నువ్వు రామా. గంగ అంత స్వార్థంగా చింపుండదే, మంగే చింపుంటది. మరి గౌరీ ఎందుకు అబద్ధం చెప్పింది? నా మాటలకి బాధగా ఉంది కదూ. ఇట్ట మాట్లాడింది మా అమ్మేనా అనిపిస్తుంది కదూ. ఎందుకమ్మా ఇప్పుడు నువ్వేమన్నావని బాధపడ్డానికి? ఆ కాగితం మీద బొమ్మ వేయించింది మంగే అయినా నువ్వే వేసావని అబద్ధం చెప్పి రాజేశ్వరమ్మతో తిట్టించాను. నీ మనసు కట్టపెట్టాను, కాని నీకోసమే చేశాను. నాకోసమా? అవును తల్లి, ఈ ఇల్లు ఎవరిది? మంగది. మరైతే మనం తినే తిండెవరిది? అది మంగదే. అంటే మన బతుకులు మంగ మీదే ఆధారపడున్నాయి. అట్టంటప్పుడు మంగని కాపాడుకోవాల్సిన ధర్మం మనకుందా లేదా? ఉంది. మరి మంగ తప్పు సెత్తే తప్పు మన మీద వేసుకోవటం న్యాయమా కాదా? న్యాయమే. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా సరే మంగ తప్పు సెత్తే ఆ తప్పు నీ మీదేసుకోవాలి. ఆమె బదులు నువ్వు ముందుండు. ఆమె బదులు నువ్వు శిక్ష అనుభవించు. ఆమె ఉప్పు తింటున్నందుకు రుణం తీర్చుకో. అర్థమైనదమ్మా. ఏమర్థమైంది? ఇన్నాళ్ళు మా అమ్మ అయ్య కోసం బతికాను, ఇక నుంచి ఆ మంగ కోసం బ్రతకాలి, అంతేగా? అబ్బబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నావో నా బంగారు తల్లి. గౌరికి గంగ తన కూతురు కాదని తెలిసిపోయిందా? గంగకి ఇలా నూరిపోస్తోందేంటి? దాని మనసుని ఇలా మారుస్తోందేంటి? చూస్తుంటే గౌరి మీదే అనుమానం వస్తోంది. బావుంది, చాలా చాలా బావుంది. లోకంలో ఏ తల్లైనా తన బిడ్డ తప్పు చేసినా చెయ్యలేదని వాదిస్తారు. అసలు నా బిడ్డ తప్పు చెయ్యలేదు అని నమ్ముతారు. అలాంటిది తప్పు చేసింది ఎవరు తెలిసి కూడా, నీ బిడ్డ తప్పు చెయ్యలేదని చూసి కూడా ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు చెయ్యని తప్పుకి గంగను తిట్టించావు? ఎందుకు రాజేశ్వరి దృష్టిలో గంగని విధవం చేశావు? నేనెందుకు చేశానమ్మా? చూసిందే చెప్పాను. ఏయ్ లేదో, నువ్వు కావాలనే నీ బిడ్డ మీదే అబద్ధం చెప్పావు, కావాలని తిట్టించావు. మీరు మరీ చిత్రంగా మాట్లాడుతున్నారమ్మా. కావాలని కూతుర్ని ఎవరైనా తిట్టిస్తారా? మీరు తప్పు చేశారు, అందుకే అడుగుతున్నా. మీరెందుకు అలా చేశారో నాకు తెలీదు గాని చేసింది మాత్రం తప్పు. ఇంకోసారి ఇలాంటివి మళ్లీ జరిగిందో క్షమించే ప్రసక్తే లేదు. అయ్యో, మొత్తం వినేసిందా? చెలాకులో సర్ది చెప్పాలి. తప్పుగా అనుకోవద్దమ్మా, మీరు జమీందారులు, మేము మీ మీద ఆధారపడి బతికే పేదోళ్ళం. మీకోసం చిన్న మాట పడితే తప్పే ఉందమ్మా. పైగా నిందలు పడటం, అవమానాలు పడటం మాకు కొత్తేం కాదమ్మా. కొత్త కాకపోవచ్చు, అలాని పాత జీవితాన్ని గంగకిస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. తన జీవితం కొత్తగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. పాత జీవితం నీడ కూడా
తన మీద పట్టడానికి వీల్లేదు. అర్థమైందా? ఆహా, అట్టగేనమ్మా. మీరు ఇంత గట్టిగా చెప్పినాక మేమెందుకు గంగని బాధ పెడతాం? అమ్మా గంగా, ఎవరి తప్పులు నువ్వు ఒప్పుకోవలసిన అవసరం లేదు. ఎవరి బదులు నువ్వు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. ఎవరైనా పిచ్చి మాటలు చెప్తే నాకు చెప్పు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. రామ్మా రా. నేను కూడా వెళ్ళొచ్చా? వదినా, గంగననేసరికి జగదీశ్వరమ్మకి అంత కోపం వచ్చిందేటి? మరి ఎంతైనా మనవరాలు కదా, ఆ మాత్రం కోపం వత్తదిలే. ఆ, కొంపదీసి మంగ నీ కూతురన్న ఈ విషయం నీకు తెలిసిందని అనుమానం వచ్చేసిందా? రాదు, రానివ్వం. గంగని మంగ దగ్గర తల వంచుకుని బతికేలా ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. వెళ్దాం పదండి. ఏయ్, మీరేంటి అప్పుడే వచ్చారు? మేం తిన్నాక మిగిలితే అప్పుడు పిలుస్తాం. వచ్చి తిందురుగాని వెళ్ళండి. ఏయ్ నర్మయ్, మిగిలిన అన్నం పెట్టడానికి వాళ్ళేమన్నా ఈ ఇంటి పని మనుషులు అనుకున్నావా? మనకు కావలసిన మనుషులు మనతో పాటు తింటారు, మనతో పాటే ఉంటారు. కాదని వాళ్ళని అనుమానించినా అవమానించినా తక్కువ చేసినా ఈ జగదీశ్వరి క్షమించదు. రండమ్మా, అందరూ రండి, కూర్చోండి. కూసోండి. ఏ అదేంటమ్మా కింద కూర్చున్నావు? గంగా రారా, ఇక్కడొచ్చి కూర్చో. వద్దమ్మమ్మా, మంగ కోపం వస్తుంది. మంగకి కోపం వస్తుందని చెప్తుంది గాని వద్దులే. మీ పక్కన కూర్చోవడం బాగోదు అని అండలేదు చూడు. ఎందుకంటుంది? మొన్న పట్టాభిషేకం జరిగిన దగ్గర నుంచి దానికి కూడా జమీందారు బతుకు మీద మోజు పెరిగింది. అందుకే ఎప్పుడు మనతో కూర్చుందామా, మనతో సమానంగా బతుకుదామని ఆశపడుతుంది. మాకట్ల దురాశ లేదు బాబు. మా హద్దులేటో మాకు తెలుసు. అందుకే నేల మీద కూర్చున్నాం. ఎంత పట్టాభిషేకం జరిగినా గంగ జమీందారు పెట్టి అయిపోతే ఏంటి? మా మంగ ఉన్నంత వరకు గంగ జమీందారు కాదు, కాలేదు. చెంటి, మీ మంగ? అవును, మంగమ్మ గౌరక్క కూతురే కదా. ఆ? అంటే వీళ్ళకి కూడా నిజం తెలిసిపోయిందా? చెంటి, కొంప ముంచాడు చదవసచ్చినాడు. తప్పుగా అనుకోకండమ్మా, వాడు తాగుపోతు ఎదవా. అందుకే గంగ అనిపోయి మంగ అన్నాడు. మరి నువ్వన్నావుగా. అది ఏదో తెలియక నోరు జారానమ్మా. ఇంకొకసారి నోరు జారితే మర్యాద దక్కదు. ఓ, వాడు పొరపాటునన్నాడా? నేను నిజంగానే తెలిసిపోయిందేమో అనుకున్నాను. ఏం చూస్తున్నావు? వడ్డించు, వాళ్ళకు కూడా వడ్డించు. రాజేశ్వరి, ఏంటమ్మా అలా చూస్తున్నావు? తను కూడా నీలాగా తింటోందనా? ఎంతైనా నీ కూతురు కదా.
ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? అది నా కూతురేంటి? నీకెన్నిసార్లు చెప్పాలి ఆ మాట అనొద్దని? అంటే ట్రస్ట్ వాళ్ళ దృష్టిలో నీ కూతురే కదా అని. చాలు, వినలేక చస్తున్నావు. ఏ గంగా, ఏంటి ఆ తిండం? నాకు చిన్నప్పటి నుంచి ఇలా తినడమే అలవాటమ్మా. అంత నాటకం. కావాలనే నన్ను కాపీ కొడుతున్నావు. కావాలనే నేను తిన్నట్టు తింటున్నావా? నిజమమ్మా, దానికి చిన్నప్పటి నుంచి అట్టాగే తినటం అలవాటు. మీ నాటకాలు నా దగ్గర కాదు. ఏ గంగా, ఈ రోజు నుంచి నువ్వు నాలా తినకూడదు, అర్థమైందా? నాకు ఇట్టా తినడమే వచ్చమ్మా. అయితే మార్చుకో. నాలా ఆవాలు పక్కన పెట్టకుండా కలిపి తిను. ఆవాలంటే నాకు ఇట్ట ఉండదమ్మా. పాపం, ఎందుకే దాన్ని బలవంత పెడుతున్నావు? దానికిష్టం వచ్చినట్టు తినవచ్చు కదా. కుదరదమ్మా. దీని తిండి చూసి అందరూ నా బిడ్డ నా బిడ్డ అంటావు. నాకిష్టం లేదు. అర్థమైందిగా? నువ్వు మార్చి తిను. అట్టాగే అమ్మా. ఇది దారుణం రాజేశ్వరి. దాని మీద కోపం ఉంటే తిట్టు, అంతేగాని ఇలా బాధ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. దానికి నచ్చిన ప్లీజ్ అమ్మా. కొన్ని అలవాట్లు ముందుగా కంట్రోల్లో పెట్టకపోతే అది ఇంటికి నిజమైన వారసురాలు అయిపోతుంది. ఆ తర్వాత నేను నా బిడ్డ ఏడవాలి. అబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్! మేమావాళ్ళు తినడం లేదా? ఆ మాత్రం దానికి అంత ఓవర్ యాక్టింగా? సైలెంట్ గా తిను. తినలేకపోతున్నా, కడుపులో తిప్పుతున్నట్టుంది. అమ్మ గంగా! అయ్యో! మీ నాటకాలు నా దగ్గర కాదు. బాగా ఇచ్చావు రాజేశ్వరి. లేదంటే నిన్ను కాపీ కొట్టాలని తెగ ట్రై చేస్తుంది. గూడెం బుద్ధులు ఎక్కడికి పోతాయి? చిచే, అన్నం కూడా ప్రశాంతంగా తినివ్వడం లేదు. నిజం తెలియక దాని కూతుర్ని అదే తిట్టుకుంటున్నది. అదే సిచ్చలేస్తుంది. ఏ జన్మలో ఏం పాపం చేసిందో అందుకే ఎట కూతుర్ని శత్రువులా సొత్తుంది. ఇంకా చూడాలా, ఇంకా దేశించాలా, ఇంకా దూరం పెట్టాలా. నా మంగ ఈ కోటకి యువరాణి కావాలా. అయ్యో! ఇంకొంచెం ఇంకొంచెం. ఉమ్మాయి. అయ్యో! అయ్యో! ఏమైందమ్మా? ఏమైంది? ఆవాలు నాకు సరిపడవని చెప్పినాను కదమ్మా. మంగ బలవంతంగా తిప్పించేసరికి వాంతి అయిపోయింది. అవునా? దొంగ మొహంది. కావాలని నిన్ను బాధ పెట్టాలని తినిపించింది. కానీ జమీందారమ్మ కూడా నన్ను ఆవాలు వదలకుండా తినమందిగా, అందుకే తిన్నాను. అంటే నువ్వు తిన్నది మంగ తినిపించినందుకు కాదా? జమీందారమ్మ తినమన్నందుకా? అవునమ్మమ్మ. జమీందారమ్మకి ఇష్టం లేని పని, బాధ పెట్టే పని చెయ్యను. అమ్మంటే నీకు అంత ఇష్టమా? మా అమ్మంటే ఎంత ఇట్టమో జమీందారమ్మన్నా అంత ఇట్టం. దేవుడా, ఈ బిడ్డకి తెలీదు రాజేశ్వరి తన తల్లని. ఓ బిడ్డ తల్లిని ప్రేమించినట్లుగా ప్రేమిస్తోంది. కాని
ఆ తల్లికి తెలీదు గంగే తన బిడ్డని శత్రువుని చూసినట్టు చూస్తోంది. ఓ శత్రువులా ద్వేషిస్తోంది. ఈ కథకి ముగింపు ఎప్పుడో ఎక్కడో అర్థం కాక పిచ్చిక్కిపోయేలా ఉంది స్వామి. ఏడుతున్నావేంటమ్మమ్మా? ఆ, ఆ, ఇది ఏడుపు కాదమ్మా, కళ్ళల్లో నలకపడి కన్నీళ్లు వస్తున్నాయి అంతే. ఆ అవును, జమీందారమ్మా నిన్ను తిడుతుంది కదా, అసహించుకుంటుంది కదా, మరి నీకు కోపం రావట్లేదా? అమ్మని చిన్నప్పుడు నువ్వు తిట్టినావా అమ్మమ్మ? చాలా సార్లు తిట్టాను. మరప్పుడు అమ్మ కోపం రాలేదా? రాలేదే. మరి నాకెందుకు వస్తుందమ్మమ్మ? నిజమే, తల్లి తిడితే బిడ్డకెందుకు కోపం వస్తుంది? రాదు. ఇదిగో మీ అమ్మకు నీ మీద కోపం పోయి నీతో ప్రేమగా ఉండాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. అమ్మకి నా మీద కోపం పోతుందంటే ఎంత కట్టమైన పనన్నా చేస్తానమ్మమ్మ. నా బంగారు తల్లి, నాకు తెలుసు ఎప్పటికైనా నా కూతురి మనసు నీ వైపు తిప్పుకుంటావని. చూడు, మీ అమ్మకి కష్టపడి వంట చేసేవాళ్లైనా, క్రమశిక్షణగా ఉండేవాళ్లైనా, ఎదుటి మనిషి అవసరాన్ని గుర్తించి సేవ చేసేవాళ్లైనా చాలా ఇష్టం. కాబట్టి రేపటి నుంచి నేను చెప్పినట్టుగా నడుచుకో. మీ అమ్మ నిన్ను ప్రేమగా చూసుకుంటుంది. నన్నేం చేయమంటావో చెప్పమ్మమ్మా. అర్థమైంది కదా? జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ చెయ్యి. అంటానే అమ్మమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. దేవుడా, గంగను తల్లికి దగ్గర చేసే ప్రయత్నాలు మొదలుపెట్టా. నీ దయతో దగ్గరయ్యేలా ఆశీర్వదించు తండ్రి. ఇది నా రూమ్ లోకి వచ్చిందేంటి? కొంప తీసి నా బెడ్ మీద పడుకుంటుందా? నో, పొరపాటును కూడా పడుకోనివ్వను. ఏయ్, ఏంటి నా గదిలోకి వచ్చావు? అమ్మమ్మ ఈ గదిలోనే పడుకోమని చెప్పినది. నా గదిలోనా? నో, ఇక్కడ నేను ఒక్కదాన్నే పడుకుంటాను. నువ్వెళ్ళి హాల్లో పడుకో. నేను అన్నే పడుకున్నా. అమ్మమ్మ లేపి ఏడికి పంపించినది. నీకిట్టం లేకపోతే వెళ్ళిపోతాలే. ఆగు. అమ్మో, దీన్ని వద్దు అంటే అమ్మమ్మకి చెప్తుంది. ఇక్కడే ఉంచి టార్చర్ చేయాలి. వద్దులే, ఇక్కడే పడుకో. ఆగు. ఏంటి నా పక్కన పడుకుంటావా? అవును, అమ్మమ్మ నీ పక్కనే పడుకోమని చెప్పినది. అనుకున్నా. నో, నువ్వేంటి నేనేంటి? నేను జమీందారు, నువ్వు గూడెం. నేను మంచం మీద పడుకుంటా, నువ్వు కింద పడుకోవాలి. అట్టాన కిందే పడుకుంటా. సాపాదిండు ఏమైనా ఉన్నాయా? సాపాదిండు కావాలా? లేవు గంగా. సర్లే, కింద పడుకుంటానులే. లేదంటే ఈ మంగ పక్కన పడుకుంటావా? పాపం నేల మీద పడుకోలేవు, వెళ్ళి హాల్లో పడుకుంటావా? వద్దులే, అమ్మమ్మ వద్దన్నది. కట్టమైన ఈయన్నే పడుకుంటా. ఎన్ని చేసినా నా రూమ్ మాత్రం వదలవా? చెప్తా. అమ్మగారు, చలి పుడుతుంది. పాపం చలి పుడుతుందా? దుప్పటి కావాలా? అవును, ఇవ్వండి. నాకు కాస్త
చేస్తే కాళ్ళు బాగా నొప్పులు పెడుతున్నాయి, కాస్త వత్తవా? చలి పుడుతుంది మంగమ్మ గారు. దుప్పటి కావాలంటే తప్పదు గంగా. అట్టానే మంగమ్మ గారు. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే